వంగా గీత గారిని కూడా మీరు తెలుసో మీ అందరికి తెలిసి ఉండొచ్చు. 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా. నేను 2009కి వచ్చేటప్పటికి గౌరవనీయులు మెగాస్టార్ మా అన్నయ్య గారు నాకు సీట్ ఇచ్చేటప్పటికి ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా చేస్తున్నాను. రాజ్యసభ ఎంపీ 2006లో అయిన తర్వాత 2008లో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. నేను ఒక్కటే కోరుతున్నాను మా సోదరుడిని విషయాలన్నీ తెలుసుకుని మాట్లాడాలనేది ఒకటి. తర్వాత రెండోది, ఇప్పుడు నేను ఆహ్వానిస్తాను. నేను రాజకీయంగా సీనియర్ రాజకీయ నాయకులలాగా మా పార్టీలోకి వచ్చేయండి ఇంకా ఎందుకు అని నేను అనలేను. మరి అది అనడం కరెక్ట్ కాదు. అది లక్ష ఖర్చు పెడతారు అని డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే వాటర్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి. వాటర్ అంటే ఎన్ని అంచనాలు వేసుకుని ఓటేస్తారు. వాటర్ తెలుసుకోవాలి. వాటర్ మనస్తత్వం ఏంటనేది. కేవలం వాటర్ ని ఓట్ల కింద డబ్బుల కింద చూడటం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ప్రజల మనసులు మెప్పించి కదా మనం గెలవాలి. ఇప్పటి నుంచి ఎందుకు దింపుడు కళ్ళ అసలు